మాతృదేవోభవ. అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. అంకితమును గైకొమ్మ. చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి జ్ఞాన మార్గాన్ని మించిన మార్గం లేదని అంతిమ నిశ్చయంగా మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1813వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజు తమ్ముళ్ళ యొక్క దీనహీన స్థితిని చూసి చెలించిపోయాడు. ధర్మం తగలబడింది అన్నాడు. ఒకటను మేలు సేజని సుయోధనుడమ్మిజి దేవపూజ్యుడై సకల సుఖానుభూతియు అజస్రము పెంపు వహింపనొప్పి. సకల సుఖానుభూతియు అజస్రము పెంపు వహింపనొప్పి. దృష్టికి కడు వ్రేకనై తనదు చెల్వలు చుట్టలు తాను సంతసంబు కలిమి నేచి మిన్నడచి పుణ్యపదావృతుడై వెలింగడిన్. ఈగ కాలంత పాపం కూడా చెయ్యని నా తమ్ముళ్ళు నరకంలో ఉండడమా? చెయ్యని పాపం లేదు అన్నట్టుగా పాపాలు చేసిన దుర్యోధనుడు స్వర్గంలో ఉండడమా? నాకు అక్కర్లేదు, ఆ నరకము వద్దు, ఈ స్వర్గము వద్దు, నాకు ఆ స్వర్గం నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళొచ్చు అని దేవదూతలను పంపించాడండి. దాంతో ఆశ్చర్యకరంగా నాకు ఇదే స్వర్గం, నేను ఇక్కడే ఉంటాను, ఏకకాలంత పాపం కూడా చేయని నా తమ్ముళ్ళకి ఇంతంత శిక్షలు వేస్తారా మీరు? దీన్నేమో నరకం అంటారా? దుర్మార్గులేమో సుఖాలు అనుభవిస్తున్నారు అక్కడ, దాన్నేమో స్వర్గం అంటారా? నాకు ఇదే స్వర్గం, సుఖమైనా దుఃఖమైనా నాకు నా తమ్ముళ్ళతోనే, నా ద్రౌపదీదేవితోనే, మా కర్ణుడితోనే, అంచేతన నాకు ఆ స్వర్గం నాకు అక్కర్లేదు, మీరు వెళ్ళొస్తున్నాడు. ఇదేమిటి ధర్మరాజుల వారు ఎలా చేస్తున్నారు అని ఈ దేవభటులంతా అక్కడికి వెళ్ళి చెబితే దేవతలంతా కట్టకట్టుకుని వచ్చారండి. ఆశ్చర్యకరంగా దేవతలందరూ అక్కడ కట్టకట్టుకుని వచ్చేసరికి నరకంలో ప్రకటింపబడిన శిక్షలన్నిటికీ విరామం ప్రకటించారు. అంతవరకు ప్రకటించిన శిక్షలకి విరామం ప్రకటించారు. ఇప్పుడు ఇది ప్రసారంలో అంతరాయం అన్నట్టుగా దుర్గంధాలన్నీ నిర్గమించాయి, కత్తుల అడవులన్నీ కనపడకుండా పోయాయి, మాంసాలు మాయమైపోయి, ఎముకలన్నీ ఎగిరిపోయి, వైతరణి వియద్గంగగా మారింది. ఇది చిత్రం. క్షణాల మీద ఎలా మారిపోతూ ఉంటాయి. ఇదే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్మిథ్య అనడంలో సారాంశం. ఈ మొత్తం జీవితం అంతా స్వర్గ నరకాలు సహా ఈ మొత్తం విశ్వమంతా మనోభావనాత్మకం జగన్మిథ్య. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియాలయకరీ లజ్జారంభాది వందిత. మిథ్యా జగత్ అధిష్టాన అన్నారు లలితా సహస్రంలో. మిథ్యే అయిన జగత్తుకు అధిష్టానం నువ్వేనమ్మా అన్నారు. వెంటనే ముక్తిదా ముక్తి రూపిణి. ఈ విషయం గ్రహిస్తే ముక్తిదా ముక్తినిచ్చినట్టే. ఆవిడే ముక్తి రూపిణి. ఆ గ్రహింపే ముక్తి, ఆ జ్ఞానమే ముక్తి, ఆ ఎరుకే ముక్తి. లాస్యప్రియ. మరి ఎందుకండి ఈ ప్రపంచమంతా సృష్టించింది? ఇదో నాట్యం అండి, కంగారు పడతారేమిటండి అని చెబుతున్నాడు లలితా సహస్రంలో. లాస్యప్రియ అదేమిటండి అలా అంటారు? లయకరి చివరికి అయిపోతుందండి, ఏముండదు. ఈ చిత్రం చూడండి. వాళ్ళు ఈ ధర్మరాజు రాగానే ఇందాక మలయ సంహారం వీచింది అన్నారు, దేవతలందరూ రాగానే ఇవన్నీ మారిపోయాయి అన్నారు. శిక్షలకు విరామం వచ్చేసిందట, దుర్గంధం నిర్గమించిందట, మాంసాలు మాయమయ్యేట, ఎముకలు ఎగిరిపోయేట, వైతరణ వియద్గంగా మారిందట, కత్తుల అడవి కనపడకుండా పోయిందట. అంటే అంతకుముందు కనపడడం కూడా క్షణికమే, ఇప్పుడు కనపడకపోవడం కూడా క్షణికమే. జగత్తే క్షణికం. ఇది మిథ్య. ఇదంతా మన మనోభావనాత్మకం. అసలు వేదాంత శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, మనిషి తన కర్మవాసనల్ని ఎలా అయితే అనుభవించాల్సి ఉందో ఆయా క్షణాలు వచ్చినప్పుడు ఆయా దృశ్యాలు ఎదురుగా కనపడుతూ ఉంటాయన్నారు. వాడు అనుభవించవలసిన దృశ్యాలు ఎదురుగా కనపడతాయన్నారు. అంచేత దృశ్యం మిథ్య, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత రెండిమక. నీ దృక్కే నిజం, నీ చూపే నిజం, నువ్వు చూస్తున్న దృశ్యం మాయా అన్నారు శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రంలో.
నువ్వు అనుభవించవలసిన కర్మఫలాల కారణంగా నీకు ఆ ఎదురుగా ఫలాలన్నీ ఆ రూపంలో కనిపిస్తున్నాయి. భార్యో భర్తో పిల్లలో ఆపదలో సంపదలో ఏదైనా కావచ్చు. రెండూ మిథ్యే. ఆపన్న మిథ్య, సంపన్న మిథ్య. అదే తత్వాన్ని గ్రహించగలగాలి. అంచేది వాళ్ళు వచ్చేసరికి అంతా మాయమైపోయింది ఆశ్చర్యకరంగా. అప్పుడు దేవేంద్రుడు వచ్చి స్వయంగా చెప్పాడు, ధర్మరాజా ఏం లేదు, కంగారు పడకు. మేము వచ్చినందువల్ల ఈ పరిణామం ఇప్పుడు ఎందుకు జరిగింది, ఇదివరకు నీకు ఆ నరకం ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, రాజ్యాంతే నరకం ధ్రువం. రాజే అయిన ప్రతివాడు ఎంత బాగా పరిపాలన చేశాను అని తాను అనుకున్నా కొన్ని లోపాలు జరుగుతాయ్యా. ఆ తెలియకుండా జరిగిన వాటికో అనుకోకుండా జరిగిన వాటికో తప్పనిసరిగా జరిగిన వాటికో శిక్ష అనుభవించక తప్పదు. అందుకని నీకు నరకాన్ని చూపించాం. ఆ సహజమైనటువంటి రాజ్య పరిపాలన వల్ల వచ్చే దోషమే కాకుండా నీకు కించిత్తు దోషం ఉంది. గురువును చంపడానికి నువ్వు అబద్ధం ఆడడం సమస్య కాదు, కానీ అనేక మార్గాలు ఉన్నాయి చంపడానికి. ద్వాపరయుగ మార్గాలు వేరే ఉన్నాయి. ఆ మార్గాలే మీరు అనుసరించారు. శ్రీకృష్ణుడు అందుకే వాటిని చెప్పాడు. కానీ అబద్ధం ఆడడంలో ఆడేదేదో పూర్తిగా ఆడకుండా అశ్వత్థామాహత కుంజరహ అన్నావు. కుంజరహ అనగానే బాజా భజంత్రీలు మోగించేసేసారు బ్రహ్మాండంగా. ఇదంతా మీరు కావాలని చేసిన ఏర్పాటే కదా. నీ మనస్సులో ఆయన అశ్వత్థామ చనిపోయాడని భావిస్తే బాగుండుననే భావన ఉంది కదా. ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎప్పుడు క్రియ కంటే మాట కంటే మనస్సు ముఖ్యమయ్యా. లౌకికమైన వ్యవహారాల్లో ఎప్పుడూ మనస్సు కంటే మాట కంటే క్రియ ముఖ్యమయ్యా. అందుకని నీ మనస్సులో ఉన్నది గురువుగారు దీన్ని నిజమని భావిస్తే బాగుండును అనుకోబట్టే కాబట్టి నీకు ఈ మాత్రం పావుగంట సేపు నరక విహారం తప్పలేదయ్యా అన్నాడు. ఇదండి ధార్మిక రహస్యం. ఇది కూడా ఒక్క మాట నేను ఇక్కడ చెప్పాలి. నేనే ఇదివరలో ఒక సందర్భంలో ఎప్పుడో వ్యాఖ్యానం చేసేటప్పుడు ధర్మరాజుకి రాజ్యాంతే నరకం ధ్రువం అనడం వల్లనే నరకం చూపించారు, కానీ గురువు సందర్భంగా అబద్ధం ఆడినందుకు కాదు అని అన్నమాట పొరపాటే, నన్ను మన్నించండి. నేను ఎందుకు అన్నాను అంటే తిక్కన గారి భారతం చూడడం వల్ల అన్నాను. అప్పటికి నేను మూల భారతంలో ఈ ఘట్టం ఎలా ఉందో చూడాలి. కానీ స్వర్గారోహణ పర్వం గురించి తయారవుతూ మూల భారతం కూడా చూస్తే అశ్వత్థామ హతహ కుంజరహ అనడం వల్ల ఈ నరకం చూపించామనే మాట మూల భారతంలో ఉంది. అది పాఠాంతరంగా కూడా లేదు, విజయవాడ వారు వేసిన దాంట్లో స్పష్టంగానే ఉంది. తిక్కన గారి భారతంలో లేదు. మరి ఆయన ఎందుకు పరిహరించాడో ముఖ్యమైన విషయాన్ని మనకి అంచేతను ఈ చిన్నదానికి ఎప్పుడు మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనస్సు ముఖ్యం. అందుకే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో మీరు ఎన్ని ఆకులు పెట్టారు, ఎన్ని పువ్వులు పెట్టారు, లక్షపత్ర, కోటిపత్ర, కోటి కుంకుమ, కోటి పంకమ, ఇదంతా ముఖ్యం కాదబ్బాయి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యేకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయఘ నజానాతి కిమహో. కొండల్లోకి వెళ్ళి తామరపూలు తీసుకొస్తాడు, కొండల మీదకి వెళ్ళి సరస్సుల్లోంచి ఎక్కడెక్కడో అడవుల్లోంచి విచిత్రమైన ఫలాలన్నీ పట్టుకొస్తాడు. పెట్టవలసిన మనస్సు మాత్రం అక్కడ పెట్టడు అన్నారు ఆయన. చాలా చక్కగా చెప్పారు శంకరాచార్య. మనం ఈ భారతం అంతా శంకరాచార్యని విశ్వనాథ సత్యనారాయణ వారిని పిండేసాం బాగా. వారు అందుకు మన్నించాలి వారిని. నాకు ఎందుకు ఆయన సాహిత్యం అంటే, శంకరాచార్య సాహిత్యం అంటే అంత ఇష్టం అంటే ఇందుకేనండి. ఇంత ఖచ్చితంగా వేదాంతాన్ని చెప్పిన వాళ్ళు లేరండి. నీకు అది చేయి మోక్షం వస్తుంది, ఇది చేయి మోక్షం వస్తుందని చెప్పారు తప్పితే నీ మనస్సును నువ్వు గమనించుకోవలసిందే చెప్పింది శంకరాచార్య, తర్వాత వివేకానందుడే, నీకు తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారే. ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఇంకా మహానుభావులు ఉన్నారు. అందుకని ఆ మనస్సును మనం గమనించుకోవాలి. ఆ క్షణంలో ధర్మరాజు మనస్సు గురువుగారు ఈ మాట నమ్మితే బాగుండు అని తెలుసు అనుకున్నాడు. ఆ సంకల్పమే తప్పు. ఆ స్వల్ప దోషానికి నేను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చిందయ్యా. అందుకే ఇక్కడ చెబుతున్నాడని ఒక గొప్ప పద్యాన్ని చెప్పారు తిక్కన గారు దేవదూతల మాటల రూపంలో. పుణ్యాలు పాపాలు అని మనుషులు అనవసరంగా ఊహలు పెంచుకొని కొంతమంది భయపడతారు, కొంతమంది భ్రాంతి పడతారు, కొంతమంది అతిశయోక్తులు మాట్లాడతారు. కానీ వాస్తవాలు వినమని చెప్పారండి. గొప్ప శీసపద్యం చెప్పారు ఇక్కడ. పుణ్యంబులును పాపములు రెండు జోకలయ్యుండు, పుణ్యంబులును పాపములు రెండు జోకలయ్యుండు, పుణ్యంబున నొదవు నాక సుఖము, పాపంబున జొప్పడు నరక దుఃఖము విను. పాపంబున జొప్పడు నరక దుఃఖము విను, మున్ను నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదంపడి అధిక నారక పీడననుభవించు. మున్ను నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదంపడి అధిక నారక పీడననుభవించు. మున్ను నారక దుఃఖమున పడ్డవాడు అనంతరము నాకమునదా పొరయు సౌఖ్యము. మున్ను నారక దుఃఖమున పడ్డవాడు అనంతరముదా పొరయు సౌఖ్యము.
అనంతరము నాకమునదా పొరయు సౌఖ్యము అల్పపుణ్యుండు తొలి తొలి అల్పపుణ్యుండు తొలి తొలి అమరతా సుఖంబుగైకొని మరియు దుఃఖములనుందు అల్పపుణ్యుండు తొలి తొలి అమరతా సుఖంబుగైకొని మరియు దుఃఖములనుందు భూరి పుణ్యుండు మునుమును ఘోర నిరయయాతనలనుంది వెండి సౌఖ్యంబులుందు. భూరి పుణ్యుండు మునుమును ఘోర నిరయయాతనలనుంది వెండి సౌఖ్యంబులుందు. చాలా స్పష్టంగా చెప్పారండి. ఇదంతా మనోభావనాత్మకమే, అంతా నీ మనస్సులో ఉంది. నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకో. మనస్సులో ఉండే జ్ఞాపకాలన్నీ గెంటేయడమే జీవిత లక్ష్యం, ఏ జ్ఞాపకాలు లేకుండా. లేకపోతే అన్నీ అనుభవించవలసిందే. పుణ్యంబులను పాపములు రెండు జోకలయ్యుండు. పుణ్యం పాపం రెండు కలిసే ఉంటాయ్యా. ఇది పుణ్యాల సంచి, ఇది పాపాల సంచి అని ఏముండదు. ఎప్పుడేది అనుభవించాల్సి వస్తుందో మనకి తెలియదు, దేవతలకు కూడా తెలియదు. పుణ్యంబుననొదవు నాకంబు సుఖము, పుణ్యంబుననొదవు నాక సుఖము. పుణ్యం వల్ల స్వర్గలోకం సుఖాలు పొందుతున్నట్టుగా అనుభవం పొందుతాడు, స్వర్గలోక సుఖాలు పొందుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు, తానే అనుభూతి చెందుతాడు. చిత్రం ఏమిటంటే, ఒక యోగి ఆత్మకథ చదివితే తెలుస్తుంది, యోగ వాసిష్టం చదివినా తెలుస్తుంది. జీవి ఎక్కడ ఉన్నాడో అక్కడే స్వర్గం పుడుతుంది, అక్కడే నరకం పుడుతుంది. అవి ఎక్కడా పైన లేవు. నన్ను మన్నింతురుగాక శాస్త్ర సత్యం ఇది. ఎక్కడ జీవి ఉన్నాడో అక్కడే ఉంటుంది, ఎక్కడ జీవి ఉన్నాడో అక్కడే నరకం ఉంటుంది, అక్కడే స్వర్గం ఉంటుంది. అది వాడు సృష్టించుకున్న స్వర్గమే, వాడు సృష్టించుకున్న నరకమే. దానికి కారణం వారి కర్మఫలమే. ఇప్పుడు ఎవరి కర్మఫలానికి వారే బాధ్యులు. వీటిని తీసేయవలసిన అవసరం దేవతల వరకీ లేదు. ఇది స్పష్టంగా శాస్త్రం చెబుతుంది. పుణ్యంబునొదవు నాక సుఖం, పాపంబున జొప్పడు నరక దుఃఖము. తాను చేసుకున్న పాపం, దానికి సంబంధించిన భావాలు, దానికి సంబంధించిన శిక్షలు, తాను పెరిగిన సంస్కృతిని బట్టి తానే ఊహించుకుంటాడు, తానే భయపడతాడు, తానే ఆ లోకాలు సృష్టించుకుని అనుభవిస్తాడు. యథా స్వప్నవతు అన్నారు స్పష్టంగా. కలలాగే, కలలో ఏమి సృష్టించారండి? మనం కాదండి సృష్టించుకుంటున్నది కలని. విచిత్రంగా మనకే తెలియకుండా రకరకాల దుఃఖాలు సృష్టించుకుంటున్నాం, సుఖాలు సృష్టించుకుంటున్నాం, అందులో అనుభవిస్తూనే ఉన్నాం. వాటి చిహ్నాలు కూడా శరీరం మీద కనపడుతున్నాయి. బిక్క చచ్చిపోయినట్టు అయిపోతుంది శరీరం భయపడేసరికి. ఈ జీవికి ఈ కళ ఎవడు సృష్టించాడు? కాబట్టి ఈ జీవికి ఈ పుణ్యపాపాలు, ఈ స్వర్గ నరకాలు కూడా వీడే సృష్టించుకుంటాడు. అందుకే ప్రపంచంలో ఉండే అన్ని మతాల వారు, అన్ని విశ్వాసాల వారు ఎవరి విశ్వాసాల మేరకు వారే స్వర్గ నరకాలు సృష్టించుకుని వారే అన్ని అనుభవించి వారే. అందుకే శంకరాచార్య చాలా స్పష్టంగా వివేక చూడామణిలో నబద్ధో నచ సాధక నా నిబంధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షుర్న వైముక్తి ఇత్యేషా పరమార్థత. ఎవరి విశ్వాసాలని మనం కించపరచవలసిన అవసరం లేదు. మహాభారత సారాంశం మత సామరస్యమే. మాకు ఈ మతపరమైన విశ్వాసాలు లేవు అనేవాళ్ళకి బంధాలు ఉంటాయిగా. దేవుడు పరమైన నమ్మకాలు లేకపోవచ్చు మిగిలినవో. నాస్తికులు ఎవరో సంపాదించుకోవట్లేదా? నాస్తికులు పాపాలు చేయలేదా? నాస్తికులు పుణ్యాలు చేయలేదా? నాస్తికులు దానాలు చేయలేదా? ధర్మాలు చేయలేదా? ఉపకారాలు చేయలేదా? అపకారాలు చేయలేదా? వాటి ఫలితాలను వాళ్ళు అనుభవించవలసింది. దేవుడికి సంబంధించిన భావన ఒకటే వారికి లేకపోవచ్చు, కానీ మిగిలిన అనుభవించక తప్పదు. ఇదంతా మన మానసిక బంధమే తప్పితే వేరే ఏదీ లేదు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. నువ్వు బంధింపబడినా ముక్తి పొందినా నీ మనస్సే కారణం అని చెప్పారు. ఆ మనస్సు మీద మనం దృష్టి పెట్టాలి. కానీ ఈ మంచం ఎక్కితే మంచిదా, ఈ గోపురం ఎక్కితే మంచిదా, తీర్థానికి వెడితే మంచిదా, స్నానానికి వెడితే మంచిదా, ఎక్కడికి వెళ్లకుండా మనస్సు మీద దృష్టి పెట్టినవాడు ఎక్కడికి వెళ్ళక్కలా. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్ అంటారు వేదాంతంలో చాలా స్పష్టంగా. బ్రహ్మ విచారంలో, తత్వ విచారంలో ఒక క్షణం తన మనస్సును ఎవడు లయింపజేయగలుగుతాడో స్నాతం తేన సమస్త తీర్థ సలిలం. అన్ని రకాల జలాల్లోనూ అతను స్నానం చేసినట్టే. దత్తాచ సర్వావని, సమస్త భూమండలాన్ని అతను దానం చేసేసినట్టే. యజ్ఞానాం చ కృతం సమస్తమఖిలం, అన్ని యజ్ఞాలు అతను చేసినట్టే. సర్వా దేవాశ్చ సంపూజితాః, అందరు దేవతల్ని అతను పూజించినట్టే. సంసారాచ్య సముద్రతా స్వపితరః, అతని పితృదేవతలందరూ సంసారం నుంచి అప్రయత్నంగా ఉద్ధరింపబడినట్లే.
త్రైలోక్య పూజ్యోప్యసౌ, అతన్ని ముల్లోకాలు పూజింపవలసిందే. ఎవడండి వాడు? యస్య బ్రహ్మ విచారణే క్షణమపిచ్చి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఆత్మతత్వ విచారంలో క్షణకాలం ఎవరు మనస్సును నిలబెట్టగలుగుతారో వాడికి సౌభాగ్యాలన్నీ కలుగుతాయన్నాడు. మనం చేయవలసిన ప్రయత్నమే అది. కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఇదే సత్యం. పైగా ఇందులో కూడా ఎవరు ఏది ముందు అనుభవిస్తారు, ఇక్కడ మనకు సందేహం తీరిపోతుంది. దుర్యోధనుడు ఎందుకు స్వర్గంలో ఉన్నాడు, కర్ణాదులు ఎందుకు నరకంలో ఉన్నారు పాండవులను? దానికి కారణం ఇప్పుడు చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళాక అడుగుతారట, నీకేం కావాలి? ఆ ప్రకారం మున్ను నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదం పడి అధిక నారక పీడన అనుభవించు. ఒకడు అల్పప్రజ్ఞ కలిగిన వాడు ఉంటాడు, దుర్యోధనుడు లాంటి వాడే. ఏమయ్యా, నువ్వు 5 పైసలు పుణ్యం ఉంది, 95 పైసలు పాపం ఉంది, ముందు ఏది కావాలంటే ఆ పుణ్యం ఏదో రానిండి, నాకు సుఖం సంగతి తర్వాత చూద్దామో, తమ్ముడు వస్తాడేమో చూస్తానంటాడు వాడు. ఇదే లోభిత్వం. అందుకే కాసేపు దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నాడే, శాశ్వతంగా నరకంలో ఉంటాడని చెప్పారు. అయ్య బాబు, ఇదే రహస్యం అనుకున్నాడు ధర్మరాజు. మరి మీ తమ్ముళ్ళు కర్ణుడు సహా ద్రౌపదీదేవి సహా ఎందుకు నరక దుఃఖాలు అనుభవించారు అంటే, గొప్ప పుణ్యం చేసిన వాళ్ళు ఎవరైనా అంతేనయ్యా. వాళ్ళు ముందు నరకాన్ని కోరుకున్నారు, తెలివైన వాళ్ళు. అదేదో అనుభవించేస్తే తర్వాత సుఖపడతామనే భావనతో వాళ్ళు ఉన్నారు. అందుకని మున్ను నారక దుఃఖమునబడ్డవాడు అనంతరము నాకమునదాపరయు సౌఖ్యము. ముందుగా నరక దుఃఖాన్ని కోరుకున్నవాడు ఆ దుఃఖం ఏదో అనుభవిస్తాడు, తర్వాత శాశ్వతంగా సుఖాల్లో ఉంటాడు. మరి ఎవరెవరేది కోరుకుంటాడో కూడా వివరంగా చెప్పారు తిక్కన గారు మన కోసం. అల్పపుణ్యుండు తొలి అమరతా సుఖం బొగైకొని మరియు దుఃఖములనుందు. తక్కువ పుణ్యం చేసిన దుర్యోధనుడు లాంటి వాళ్ళు తెలివితేటలు లేక ముందు స్వర్గలోక సుఖాలు కోరుకుంటారు, తర్వాత శాశ్వతంగా నరకంలో పడతారు. భూరి పుణ్యుండు మును ఘోర నిరయ యాతనళనొంది వెండి సౌఖ్యంబులుందు. ఎక్కువ పుణ్యం చేసినటువంటి నీ తమ్ముళ్ళు కర్ణాదులు అందరూ కూడా తెలివైన వాళ్ళు కాబట్టి ముందు ఆ దుఃఖం ఏదో అనుభవించేస్తామండి, తర్వాతే మేము సుఖపడతామన్నారు. తెలివైన ఆలోచన అయ్యేవాళ్ళు. కొద్దికాలం నరకంలో ఉన్నారు వాళ్ళు, కర్ణాదులు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. అందుకని ఏమీ నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, హాయిగా రావయ్యా అని వాళ్ళు తిరిగి కర్ణాదులందరూ ఎక్కడ మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి, తనయులైన ఉపపాండవులు అందరూ కూడా స్వర్గసుఖాలను అనుభవిస్తూ మహోజ్వలంగా ఉన్న దృశ్యాన్ని ధర్మరాజుకు చూపించారు. ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. అప్పుడు ధర్మరాజుకి ఆహ్వానం పలుకుతున్నాడు దేవేంద్రుడు. నువ్వు మాంధాత చక్రవర్తి వలె, నల చక్రవర్తి వలె, హరిశ్చంద్ర చక్రవర్తి వలె, దుష్యంతుని వలె, భరతుని వలె, దిలీపుని వలె సమస్త సౌఖ్యాలు పొందేటువంటి స్థానాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నావు మహానుభావ, నువ్వు రావలసింది దివ్యలోకాలకని ఆహ్వానించారండి. అది ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం, ఆయన అదృష్టం. వెంటనే యమధర్మరాజు మళ్ళీ ప్రత్యక్షమై, ఇంతకీ నీ తమ్ముళ్ళు అనుభవిస్తున్న నరకమంతా నీకోసారి చూపించింది, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను 3వసారి పరీక్షించానడు. ఎన్ని పరీక్షలు బంగారంగానే చెప్పకుండా ఎన్ని పరీక్షలు పెడుతున్నారా? మా ఆంధ్రదేశంలో టెక్నో స్కూల్ వాళ్ళే పరీక్షలు పెడతారనుకున్నాం, దేవతలు ఎంతకంటే పరీక్షలు పెడుతున్నారా బాబు అనుకున్నాడు. మళ్ళీ 3వ పరీక్ష పెట్టాట. ఏమిటి? తమ్ముళ్ళ నరకం చూసి దుర్యోధనుడు స్వర్గం చూసి ఇతను ఎలా భావిస్తాడు? తమ్ముళ్ళ దగ్గర ఉంటానంటాడా? వాళ్ళు ఏమైతే నాకెందుకు, నా స్వర్గంలో నేను ఉంటానంటాడా? ఇతను బుద్ధి ఏమిటో చూద్దాం. ఇంకా మానవ శరీరంతోనే ఉన్నాడు కదా అని 3వసారి పరీక్ష పెట్టాట. మొదటిసారి యక్ష ప్రశ్నలో పెట్టాను, నువ్వే నెగ్గావయ్యా. 2వసారి కుక్క రూపంలో పెట్టాను, నువ్వే నెగ్గావయ్యా. ఇప్పుడు నీకోసం ఇక్కడ కృత్రిమ నరకాన్ని సృష్టించి నేను నీకు పరీక్ష పెట్టాను, నువ్వే నెగ్గావయ్యా. 3 సార్లు నెగ్గావు మహానుభావ, నీకు తిరుగులేదు. ఆకాశగంగలో స్నానం చేయి, అత్యంత ఆనందాన్ని పొందమన్నాడు. పరమసుఖంబు చెంది అతిభాస్వరులై వెలుగొందు నీదు సోదరులకు కర్ణముఖ్యుల ముదంబెసలారగ చూచెదు. పరమసుఖంబు చెంది అతిభాస్వరులై వెలుగొందుచున్న సోదరులకు కర్ణముఖ్యుల ముదంబెసలారగ చూచెదు. ఈ మహోత్తర బహు సౌఖ్య నిర్మల పదంబుల దివ్య విహారలీలలను, ఈ మహోత్తర బహు సౌఖ్య నిర్మల పదంబున దివ్య విహారలీలను బరగదవు ఏల ఇంకిచట బాంధవ రక్షక రమ్ము చెచ్చరన్. ధర్మయే భగతోహంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాద్ధర్మే తస్మాద్ధర్వం ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వధేతు. ధర్మం అంత గొప్పదండి. ధర్మరాజు అందుకే అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు.
పరమ సుఖాన్ని చెంది నీ సోదరులంతా నిర్మలమైన సౌఖ్యాలన్నీ ఎక్కడ ఏ దివ్య పదలను అనుభవిస్తున్నారో వాళ్ళని చూద్దువుగానదా. అంతేకాదు ఈ మహోత్తర బహుసౌఖ్య నిర్మల పదంబున దివ్య విహారలీలనం బరగెదవు. నువ్వు కూడా అక్కడ అనంతమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ దివ్యంగా విహరిద్దువుగాన హాయంగా దేవతా శరీరాలతో. ఎందుకయ్యా ఈ శరీరం ఊరికే మానవ శరీరం అని పట్టుకు ఏడుస్తున్నావు? మేము ఏదో రమ్మన్నాం, బాగానే ఉంది, నీకు ఆ భావాలు బావడం లేదు, అందుకని దాన్ని వదిలిబారాయి. ఆకాశగంగలో స్నానం చేయి, ఆ శరీరం పోతుంది, గొడవలేదు, అప్పుడు నీకు ఇవన్నీ అర్థమవుతాయి ఇంకా బాగా అన్నారండి. ఎలా ఇంకెసర బాంధవ రక్షకారమ్ము చేశారని. మానవ శరీరం ఉన్నంత వరకు బంధుమిత్రుల పట్ల ఎలా ఉండాలో అలా ఉన్నావు, ఇక్కడికి వచ్చినా అలాగే ఉన్నావు. మాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. మానవ శరీరంతో ఉన్నవాళ్ళు మానవ ధర్మాలే పాటించాలి, దేవ శరీరం ధరిస్తే దేవతా ధర్మాలు పాటించాలి. ఆ భేదాన్ని నువ్వు స్పష్టంగా చూపించావు. అందుకని మాకు ఆనందంగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఆకాశగంగలో మునిగి దివ్య శరీరాన్ని ధరించప్పుడు మానవ వికారాలన్నీ మాయమవుతాయని చెప్పారు. ఈ తత్వాన్ని గ్రహించి మనం కూడా ఈ వికారాలు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం ఈ 23:30 గంటల పాటు చేద్దాం. మళ్ళీ అన్ని వికారాలకి దూరంగా ఉండి సుందరమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. మళ్ళీ కలుద్దాం.